నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ అవత. చిరాగ్ పాస్వాన్ ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మోదీకి హనుమల ఏ స్వార్థం కోరుకోకుండా మోదీకి కష్టం వస్తే మోదీకి అవసరమైతే ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటూ తాను మాట్లాడిన వ్యాఖ్యలు ఈరోజు అసురులకు చుక్కలు చూపించడానికి, రాముడు లాంటి మోదీకి రామరాజ్యం స్థాపించడానికి మరో హనుమ బలం తోడయింది అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఆ ప్రశంసల జల్లు కురిపించడంతో పాటు జయహో అని నీరాజనాలు పలుకుతున్నారు. ఇంతకీ ఏం మాట్లాడాడు ఈయన? మోదీకి ఉడతా సహాయం ఏం చేయాలనుకున్నాడు? నిస్వార్థంగా ఈయన సాయం చేయాలనుకోవడం వెనుక ఆ కారణాలు ఏంటి అనేవి ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. చిరాగ్ పాస్వాన్ దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు, దళిత జాతి వజ్రం అని చెప్పవచ్చు. రామ్ విలాస్ పాస్వాన్ మరణించిన తర్వాత చిరాగ్ పాస్వాన్ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రధాని మోడీ గారు చిరాగ్ పాస్వాన్ను చేరదీసి అతన్ని ఎన్డీఏ కూటమిలో చేర్చుకొని గెలిపించారు. ఆ విశ్వాసంతో చిరాగ్ పాస్వాన్ నిన్న మాట్లాడుతూ, నేను నరేంద్ర మోడీ గారికి హనుమంతుడి లాంటి వాడిని, మోడీ గారు రాముడైతే నేను హనుమను, ఇక ఎవరి తోడు రానప్పుడు మోడీ గారే నన్ను ఆదరించి చేరదీశారు. ఇప్పుడు మా పార్టీ తరపున గెలిచిన 5 ఎంపీలము ఖచ్చితంగా మోడీ గారి వెంటే ఉంటాం. నాకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా నేను మాత్రం ప్రధాని మోడీకే సపోర్ట్ చేస్తాను అంటూ చిరాగ్ పాస్వాన్ మాట్లాడటం విశేషం. ఈయన గురించి చాలా తక్కువ మందికి తెలిసినా కూడా ఈయన తండ్రి గురించి బాగా తెలుసుంటుంది. ఆయన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు, దళిత సామాజిక వర్గం నుంచి ఎంతో కష్టపడి ఎదిగిన నేత. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్కి సంబంధించి దళిత రత్నం, దళిత వజ్రం, జాతి వజ్రం అంటూ కూడా కొనియాడుతున్నారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయం చేశారు అనేది గుర్తుపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు మనం తోడుగా నిలిస్తే మన చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అని చెప్తారు కదా. చిరాగ్ పాస్వాన్ విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పొచ్చు. తన తండ్రి మరణం తర్వాత ఆయన పార్టీకి సంబంధించి ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. లోక్ జనశక్తి పార్టీ, దానికి అధ్యక్షుడిగా ఆ పార్టీని ఎలా నిలబెట్టాలో అర్థం కాని సమయంలో నరేంద్ర మోదీ గారే ఎన్డీఏ కూటమిలోకి ఆ పార్టీని తీసుకుంటామని ఆ పార్టీకి సంబంధించి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆయన సహకరించడమే ఈరోజు ఆ పార్టీ 5 లోక్సభ స్థానాలను గెలుచుకోగలిగింది. ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి అవసరమైతే ప్రధానమంత్రి పదవిని కూడా ఇచ్చి తమ పార్టీలోకి లాక్కొని, తమ కూటమిలోకి లాక్కొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి మమతా బెనర్జీ నీచపు వ్యాఖ్యల దగ్గర నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ఆటలు ఆడుతుంది అని చూస్తూనే ఉన్నాం కదా. వీటన్నిటికీ చెక్ పట్టే విధంగా మోదీకి అవసరమైతే ఖచ్చితంగా ఒక హనుమలాగా ఉంటాము, రాముడే మోదీ కాదని ఎవరైనా చెప్పగలరా? రామరాజ్య స్థాపన కోసం ఆయన పడే అన్ని కష్టాలు ఇంకెవరైనా పడుతున్నారా? కాబట్టి హనుమంతుడిలా, వీరభక్తుడిలా ఆయనకు తూచా తప్పకుండా ఆయన వెంట నడుస్తూ ఆయన ఏ అంశాన్ని అయితే చెప్తాడో దాన్ని సాధించడం కోసం అడుగులు ముందుకేస్తాం. మా 5 ఎంపీలు కూడా ఎలాంటి క్యాబినెట్లో స్థానాన్ని ఆశించకుండా అని చెప్పాడు. నిజంగా కూడా ఏమంటారు, ఎప్పుడైనా సరే మంచి అనేది గెలవడం కొంచెం కష్టాలు, అలాగే కొంచెం సందేహాల మధ్య జరగవచ్చు. బట్ గెలిచిన తర్వాత ఆ విజయం వేరే రేంజ్లో ఉంటుందని ప్రధాని 3.0లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ 140 కోట్ల మంది ప్రజానికానికి సేవ చేయడానికి మళ్ళీ 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారని తనకున్న అధికార గర్వంతో కాకుండా ప్రజాసేవకుడిగా మాట్లాడిన గొప్ప నేత మోదీ అయితే, అలాంటి మోదీ అడుగుజాడల్లో నడుస్తూ మోదీ ఏం చెప్తే అది శిరస వహించడానికి సిద్ధంగా ఉన్న చిరాగ్ పాస్వాన్ లాంటి హనుమలు అనేక మంది ఉన్నారు. ఇక అసురులకు ఒక్కొక్కరికి ఎన్డీఏ కూటమిని చీల్చాలనో, లేకపోతే ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టాలనో, లేకపోతే దేశ విద్రోహ చర్యలు చేపట్టాలనో, దేశంలో కల్లోలాలు సృష్టించాలనో ప్రయత్నం చేసే అసురులందరికీ కూడా చుక్కలు కనబడక తప్పదు అని అంటున్నారు. మీరేమనుకుంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది. సో దాని ద్వారా మన ఛానల్ ఇంకా చాలా మందిలోకి వెళ్తుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతిసారి సపోర్ట్ అని ఎందుకు అడుగుతున్నాను అంటే, మనం ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం గెట్ ఆన్ అవుతుంది, ఆర్థికంగా
ఛానల్ని నడిపేంత స్తోమత లేకున్నా మీ అందరూ అందిస్తున్న ఆదరాభిమానాలు బలంతో నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి, ప్రజలకు ప్రభుత్వాలకి ఒక వారధిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మన ఛానల్ మీ అందరి సపోర్ట్ ఆర్థికంగా చాలా అవసరం. రెంటల్ ఎక్విప్మెంట్తో నడుపుతున్నాం, మనకు ప్రాపర్ ఆఫీస్ కూడా లేదు. ప్రస్తుతం ఈ రెండు నా ముందున్న సవాళ్ళు, వీటిని కూడా అధిగమించాలి అంటే మీ అందరి సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో ఛానల్కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.